హాయ్ హలో నమస్తే. తమిళనాడుకు సంబంధించిన ఒక మినిస్టర్ దయానిధి మారన్, డిఎంకేకి సంబంధించిన ఒక మినిస్టరు దయానిధి మారన్ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశాడని, నార్త్ ఇండియాలో మహిళల మీద కామెంట్ చేశాడు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీ అయితే రన్ అవుతుంది. సరే, నాకు తెలిసిన వరకు దాంట్లో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. బట్ వీళ్ళు కాంట్రవర్సీ ఉంది అని గొడవ చేస్తున్నారు నార్త్ ఇండియాలో. చూద్దాం ఆయన ఏమన్నాడు, ఈ కాంట్రవర్సీ ఏంటనేది. తమిళనాడుకి సంబంధించినటువంటి డిఎంకే మినిస్టరు దయానిధి మారన్ ఇతను ఏమన్నాడంటే, తమిళనాడులో ఉన్నటువంటి మహిళలు మేము వాళ్ళకి చదువుకోమని చెప్తాము, జాగ్రత్తగా వినండి, తమిళనాడులో ఉన్నటువంటి మహిళలకి మేము చదువుకోమని చెప్తాము, కానీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మహిళలని వాళ్ళు పనికి వెళ్ళొద్దని చెప్తారు, ఇంట్లోనే ఉండమంటారు, పిల్లల్ని కనమని చెప్తారు అని ఇతను చేసిన స్టేట్మెంట్. ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు ఏమంటారంటే, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచాడు. సౌత్ నార్త్ అనేటువంటి కంపారిజన్ ఏంటి, సౌత్ మహిళల్ని చదువుకోమంటారు, నార్త్ మహిళల్ని ఇళ్లలోనో కూర్చోబెడతారు, పిల్లల్ని కనమంటారు అని అవమానించాడు. ఇది నార్త్ మహిళల మీద సౌత్ ఇండియాకి సంబంధించిన, ఎస్పెషల్లీ తమిళనాడులకు సంబంధించిన వాళ్ళు దాడి అని నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు చేసినటువంటి కామెంట్స్. ఓకే, ఆబ్వియస్లీ అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అతని మీద క్రిటిసైజ్ చేయటం మొదలెట్టారు. సమ్ నారాయణ, ఐ థింక్ అక్కడ బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉంటారు, నారాయణ అని ఒక ఆయన ఉంటారు. ఆ నారాయణ గారు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సింగ్, పేరు గుర్తురావట్లేదు, ఒక సింగ్ అనేటువంటి ఒక మహిళ, ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి, దాంతోపాటు సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో కూడా, నేషనల్ న్యూస్ ఛానల్స్లో కూడా ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏమని, సౌత్ నార్త్ మహిళల మీద కామెంట్ చేశారు, సౌత్ నాయకులు నార్త్ మహిళల మీద కామెంట్ చేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క కాంట్రవర్సీ. బట్ నేను ఇది మొత్తం స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, డిఎంకేకి సంబంధించినటువంటి దయానిధి మారన్ తనైతే ఎలాంటి కాంట్రవర్సీలు చేయలేదు. వాళ్ళు అపార్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు అపార్థం చేసుకున్నారు అతన్ని. అతను ఏమన్నాడంటే, అతను యాక్చువల్లీ స్పీచ్ మొత్తం వింటే ఫ్రంట్ బ్యాక్ కూడా వినాలి. స్పీచ్ మొత్తం వింటే అతను ఏమన్నాడంటే, మహిళల యొక్క ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ, మీరు బాగా చదువుకోవాలి, పిల్లల గురించి మాట్లాడుతూ, మీరు బాగా చదువుకోవాలి, ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారనమాట. కాన్ఫిడెంట్గా ఉండాలి ఆడపిల్లలు, మీరు పైకి రావాలని చెబుతూ, మన తమిళనాడులో మన పిల్లల్ని మనం చదువుకోమని చెప్తాము, అది కానీ నార్త్ ఇండియాలో అయితే వాళ్ళ పిల్లల్ని బయటికి పనికి వెళ్ళొద్దంటారు, ఇంట్లో ఉండి పిల్లల్ని కనమంటారు అనే పదం వాడాడు అతను. నాకు తెలిసిన వరకు అది దట్ ఈస్ జస్ట్ ఏ స్టేట్మెంట్, ఏ కంపారేటివ్ స్టేట్మెంట్ అని నేను అనుకున్నాను. కంపారేటివ్ స్టేట్మెంట్ మాత్రమే చేసి అది ఇన్సల్ట్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ కంపారిజన్ చేస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలోనే ఈ లిటరసీ, ఒక స్టేట్లో లిటరసీ ఎక్కువ ఉంటుంది, ఇంకొక స్టేట్లో లిటరసీ తక్కువ ఉంటుంది, ఒక స్టేట్లో అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, ఇంకో స్టేట్లో అభివృద్ధి తక్కువ ఉంటుంది. సో అలాగా ఒక స్టేట్లో మహిళలకు సంబంధించినటువంటి విద్య ఎక్కువ ఉండొచ్చు, ఇంకొక స్టేట్లో మహిళలు పెద్దగా చదువుకోకపోవచ్చు, వాళ్ళ యొక్క ఆచారం మట్టి కానీ వాళ్ళ పేదరికాన్ని మట్టి కానీ చదువుకోవచ్చు. సో దయానిధి మారన్ హీ ఓన్లీ మేడ్ ఏ కంపారేటివ్ స్టేట్మెంట్, బట్ ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు నార్త్ ఇండియన్ ఉమెన్. సో అతన్ని అపార్థం చేసుకొని అతను ట్రోలింగ్ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. ఓకే, సో వెన్ సమ్మన్ వాజ్ కంపారేటివ్ సోషో ఎకనామిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, కంపారేటివ్ డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ గురించి ఆఫ్ బోత్ ద 2 ఏరియాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అతను మెన్షన్ చేశాడు. సో దయానిధి మారన్ చేసినటువంటి స్టేట్మెంట్ అది నేనైతే అనుకుంటున్నా. సో రెండోది, హిస్టారికల్గా కూడా హయ్యర్ ఫిమేల్ ఎడ్యుకేషన్ తమిళనాడులో ఉంటుంది. ఇప్పుడు అతను అన్న దాంట్లో పెద్ద తప్పేం లేదు. ఎందుకంటే ఫిమేల్ ఎడ్యుకేషన్ కంపారేటివ్లీ నార్దర్న్ స్టేట్స్తో పోల్చుకుంటే తమిళనాడులో ఎక్కువగా ఫిమేల్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది. అక్కడ ఆడపిల్లలు ఎక్కువ చదువుకున్నారు. వేరే కంపారేటివ్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, సైకిల్స్ ఇస్తారు, స్కూల్స్కి వెళ్తే సైకిల్స్ ఇస్తారు, కొన్ని స్కీమ్స్ పెట్టారు తమిళనాడులో. మిడ్ డే మీల్స్ అని చెప్పి, ఆడపిల్లలను చదువుకోండి అని చెప్పి మిడ్ డే మీల్స్ తోటి
పంపించారు. ఐ మీన్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు ఆడపిల్లలకి. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తమిళనాడులో రన్ అవుతున్నాయి ఆడపిల్లలు చదువుకోవడానికి. బట్ వేరే అదర్ అండ్ నార్దర్న్ స్టేట్స్లో ఇవి ఉండకపోవచ్చు, ఈ స్కీమ్స్ ఇవన్నీ ఉండకపోవచ్చు. సో ఇవన్నీ అలాంటి ఆ కాంటెక్స్లో తను ఏమన్నాడంటే, మన ఆడపిల్లలు మనం చదువుకోమని ఎంకరేజ్ చేస్తాము, వాళ్ళు నార్త్లో వాళ్ళు చెయ్యరు అనేది అని కంపారిజన్ చేయడానికి ట్రై చేశాడు అతను. సో దేర్ ఇస్ నథింగ్ దట్ నో నీడ్ టు మిస్అండర్స్టాండ్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ దట్ మినిస్టర్ అని నేనైతే అనుకున్నాను. ఓకే, మోరోవర్ ఫిమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే లో ఫిమేల్ పార్టిసిపేషన్ అనేది నార్త్లో ఉంది. ఇక్కడ ఇప్పుడు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి ఈ 4 రాష్ట్రాలు సదరన్ స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆడపిల్లలు కూడా పనిచేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, టీచర్లుగా, ఏదో ఒకటి పాపం జీవితం కోసం కొట్లాడుతూ ఉంటారు. ఆడపిల్లలు కూడా చదువుకుని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తుంటారు. బట్ కంపారిటివ్లీ నార్త్లో వాళ్ళ ఇళ్ళలో ఉంటారు హౌస్ వైఫ్స్. కంపారిటివ్లీ సదరన్ గర్ల్స్తో పోల్చుకుంటే వాళ్ళు కొద్దిగా హౌస్ వైఫ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు అనే యాంగిల్లో అతను చెప్పాడు. ఓకే, సో ఇట్ ఈజ్ ఓన్లీ ఫిమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ దృష్టిలో పెట్టుకుని తన ఆ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. మోరోవర్ ఎర్లీ మ్యారేజెస్, కొన్ని తొందరగా బాల్య వివాహాలు, అవన్నీ నార్త్లో బాల్య వివాహాలు త్వరగా పెళ్ళిళ్ళు చేస్తుంటారు వాళ్ళకి. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే సౌత్లో ఆడపిల్లలు కూడా ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసింది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరిగింది, ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా 25-30 దాటితే కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు ఆడపిల్లలు. ఓకే, సో వాళ్ళు కూడా కెరీర్లో మేము సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటామని ఆడపిల్లలు కూడా అలా మాట్లాడుతున్నారు. బట్ అక్కడ ఎర్లీ మ్యారేజెస్ జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో. సో అది ఈ సోషియో డెమోగ్రాఫిక్ కాంటెక్స్ని పెట్టుకుని అతను స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. మోరోవర్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఉమెన్, మీరు బయటికి వెళ్ళకూడదు, ఒక్కరు వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా నార్త్లో ఎక్కువగా ఆడపిల్లల మీద ఉంటాయన్నమాట. మోరోవర్ ప్యాట్రియార్కల్ సొసైటీ, ఈ ఆనర్ మనం న్యూస్ పేపర్లో చూస్తే క్యాస్ట్ మీద కానీ రిలీజియన్ మీద కానీ ఆనర్ కిల్లింగ్స్, లవ్ మ్యారేజ్ చేసుకున్నారన్న ఆడపిల్లలకు వ్యతిరేకంగా ఆనర్ కిల్లింగ్స్ చేయటం, పరువు హత్యలు చేయటం అన్నీ నార్త్లో ఎక్కువగా, ఇక్కడ సౌత్లో కూడా ఉంటాయి. బట్ కంపారిటివ్లీ ఎక్కువగా కేసులు నార్త్లో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి, ఇప్పుడు ఆనర్ కిల్లింగ్స్ కానీ క్యాప్ పంచాయతీలు చేయటం కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అతను స్టేట్మెంట్ చేసి ఉంటాడు అనేది నా యొక్క ఉద్దేశం. ఆడపిల్లలు ఆ డ్రెస్ వేసుకోకూడదు, ఈ డ్రెస్ వేసుకోకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఆడపిల్లలకు నార్త్లోనే ఎక్కువ పెడతారు. సౌత్ ఇండియాలో చాలా ఫ్రీగా ఇప్పుడు అందరూ జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మొదలెట్టారులేండి స్లోగా, ఇక్కడ కూడా అది దాని గురించి మనం మాట్లాడితే ఫ్రీడము అదంతా చాలా ఇష్యూస్ వస్తాయి. ఉమెన్ ఫ్రీడమ్ మళ్ళీ ఇష్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇది అన్ని కూడా గ్యాదర్ చేసుకొని ఈ యొక్క సోషో ఎకనామిక్ కంపారిజన్ బట్టి ఈ దయానిధి మారదన స్టేట్మెంట్ చేసి ఉంటాడు. సౌత్లో మన పిల్లలు చదువుకుంటారు, సో నార్త్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇళ్ళల్లో ఉంటారు, పిల్లల్ని కనమని చెప్తారని ఆ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు అతను ట్రోలింగ్ చేసి అతన్ని రచ్చ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. బట్ వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళైతే చేస్తున్నారు ఆ నార్త్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా. ఓకే, మరోవర్ ద్రవిడియన్ పాలిటిక్స్, ఇప్పుడు తమిళనాడు అనేది ద్రవిడియన్ పాలిటిక్స్. ఏంటి అసలు ద్రవిడియన్ కాన్సెప్టే ఏంటి? ద్రవిడియన్ కాన్సెప్ట్ ఏంటి? ఇవన్నీ మూఢాచారాలను, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగానే ద్రవిడీయ కాన్సెప్ట్ వచ్చింది. విడో రీమ్యారేజ్ ఏమంటారు, భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకోవచ్చు, ఆచారాలు లేవు, ఏమి లేవు, అందరూ సమానము, దళితులు లేదు, శూద్రులు లేదు మొత్తం అని ఈ యొక్క ఆచారాలకు వ్యతిరేకంగా పెట్టబడిందే ఈ యొక్క ద్రవిడియన్ మోడల్ మొత్తం కూడా. ఓకే, ఆడపిల్లలకు సపరేట్గా ఈక్వల్గా ప్రాపర్టీ రైట్స్ ఉండాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టేసి ఆడవాళ్ళను కూడా ఈక్వల్గా మగవాళ్ళకి ఈక్వల్గా చేయాలి, ఇదంతా కూడా ద్రవిడియన్ ఐడియాలజీ. ఓకే, సో ఆ కంపారిజన్ ఇప్పుడు వాళ్ళు ద్రవిడియన్ పాలిటిక్స్ చేస్తారు కాబట్టి మేము చెప్తాం మా పిల్లలకి మీరు చదువుకోవాలి, మీరు కూడా ఈక్వల్గా అని చెప్తాము. బట్ నార్త్లో అది లేదు. నార్త్లో ఏంటి, అక్కడ కూడా అంతా కొద్దిగా రిలీజియస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తుంది. నార్త్లో కొద్దిగా ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు సో కంపారిటివ్లీ నార్త్ అండ్ సౌత్ ఈ కంపారిజన్ అతను చేసి ఉండొచ్చు నా ఉద్దేశం. ఇంకొకటి, నార్త్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, సౌత్ అండ్ నార్త్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చూడాలి. ఇప్పుడు అతను ఆ స్టేట్మెంట్ చేయడంతో దాన్ని గ్రీవెన్స్గా తీసుకోవాలి కానీ కామెంట్గా తీసుకోకూడదు. ఇది ఒక గ్రీవెన్స్గా తీసుకున్నాడు. ఏమని నార్త్లో పిల్లలకి మీరు చదువుకోమని చెప్పకుండా మీరు ఎర్లీ మ్యారేజ్లు చేసి పిల్లలు కనమని చెప్తున్నారు అనేది వై కాంట్ టు టేక్ దిస్ ఇస్ ఎ గ్రీవెన్స్ రదర్ దెన్ ఎ కామెంట్ ఆర్ ఇన్సల్ట్. ఓకే, సో అది
మనకైతే ఒకటి అర్థమవుతుంది, అక్కడున్న వాళ్ళు స్టేట్ పాలసీలు అవన్నీ చేయాలి. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు చేశారుగా, ఆడపిల్లలు స్కూల్కి వెళ్తే సైకిల్ ఇస్తాము, మిడ్ డే మీల్స్ పెడతాము, ఆడపిల్లలకి బ్యాగులు ఇవన్నీ ఇస్తామని ఎంకరేజ్ చేసి చదువుకోమన్నారు ఆడపిల్లల్ని. నార్త్లో కూడా చేస్తే ఇదంతా ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇది దయానిధి మారని యొక్క ఉద్దేశం అది. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే అక్కడ నార్త్లో ఎక్కువగా కులదాడులు మతదాడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నార్త్ ఇండియాలో. మరి ఇంకా ట్రెడిషనల్గా వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు బేసికల్ ఏంటండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇవన్నీ సెట్ చేయకుండా వాళ్ళు వన్ నేషన్ వన్ కల్చర్ అని మాట్లాడుతున్నారు. వన్ నేషన్ వన్ కల్చర్, వన్ నేషన్ వన్ ఐడెంటిటీ, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడాలి? ఇక్కడ సౌత్లో నార్త్లో వాళ్ళ యొక్క రెండింటిని ఈక్వల్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు అతను దయానిధి మారన్ చేసినటువంటి స్టేట్మెంట్ రీసెర్చ్కి వెళ్తే మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో దొరుకుతుంది ఏంటంటే, ఏమంటే మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు, వన్ నేషన్ వన్ అంటున్నారు, బట్ ఇక్కడ సౌత్లో ఆడపిల్లలు ఎక్కువ చదువుకున్నారు, నార్త్లో ఆడపిల్లలు తక్కువ చదువుతున్నారు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? సౌత్లో ఆడపిల్లలు చదవటం ఆపేయాలా, లేదా మీరు కూడా చదువుకుంటారా? సో మీరు అక్కడ కల్చర్ వేరుగా ఉన్నప్పుడు, ఇక్కడ కల్చర్ వేరుగా ఉన్నప్పుడు, అక్కడ పిల్లలు మీరు చదువు చెప్పట్లేదు, ఇక్కడ మేము చదువు చెబుతున్నాం మా పిల్లలకి, ఆడపిల్లలకి. ఇప్పుడు వన్ నేషన్ వన్ కల్చర్ అంటున్నాను నువ్వు. ఇప్పుడు ఈ వన్ కల్చర్ అంటే మా పిల్లల్ని చదవటం ఆపేయాలా, లేదా మీరు కూడా చదువుకుంటారా అని సోషల్ మీడియాలో చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫిమేల్ లిటరసీ రేట్ని సెట్ చేయకుండా, లేదంటే హెల్త్ రిలేటెడ్ లిటరసీ రేట్ సెట్ చేయకుండా, జెండర్ ఈక్వాలిటీని సెట్ చేయకుండా, ఇవన్నీ సెట్ చేయకుండా మీరు ఈ వన్ నేషన్ అని చెప్పి మీరు తిప్పుతున్నారు. ఆ కాంటెక్స్ట్లోనే అతను అన్నాడు, మోరోవర్ హీ హ్యాస్ ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది అతనికి, కంపారేటివ్ స్టేట్మెంట్ చేశాడు. సో అతను ట్రోలింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు కూడా గుజరాత్ మోడల్ అంటున్నారు కదా. ఇప్పుడు గుజరాత్ మోడల్ అంటే ఏంటి? గుజరాత్లో పెట్టిన ఇండస్ట్రియల్ మోడల్ని తీసుకొని మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుజరాత్ మోడల్ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడారు. స్టార్టింగ్లో గుజరాత్ మోడల్ అన్నారు. ఏది అక్కడ జరిగింది తీసుకొచ్చి పెడతామని. అంటే మీరు ఇండస్ట్రీలో డెవలప్ అయ్యారు, మీరు గుజరాత్ మోడల్ అయినప్పుడు ఇక్కడ ఆడపిల్లలకు ఎక్కువ చదువు చెప్తున్నప్పుడు తమిళియన్ మోడల్ మీరు ఎక్కడ తప్పే ఉంది దాంట్లో. అతను మా వాళ్ళు ఎక్కువ చదువుకుంటారు, మీ వాళ్ళు చదువుకోరు. ఇప్పుడు గుజరాత్లో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆంధ్రాలో ఆ కంపారిజన్ తప్పలేనప్పుడు ఈ కంపారిజన్ ఎందుకు మీరు కంపేర్ చేస్తున్నారు అనేది ఒకటి చూడాలి. ఓకే, మోరోవర్ సెలెక్టివ్ అవుట్రేజ్ చేయడం కరెక్ట్ కాదు. అని భయంకరంగా బూతులు తిట్టినప్పుడు సైలెంట్గా ఉండి ఇట్లాంటి చిన్న స్టేట్మెంట్లకి రచ్చ చేసి సోషల్ మీడియాలో ఇదిగో మా మనోభావాలు అట్టయినాయి, మమ్మల్ని హట్ చేశారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సౌత్కి గతంలో చాలా అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో సౌత్ వాళ్ళకి అన్యాయం జరిగింది, చాలా విషయాలు జరిగింది. హిందీ వద్దంటే ఇంపోజిషన్ చేస్తున్నారని చెప్పి సౌత్కి అన్యాయం చేస్తున్నారు. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ జరుగుతున్నాయి, మా సౌత్లో రాష్ట్రాలకు మీరు సరిగ్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు ఫండ్ అని మాట్లాడుతున్నారు. సెంట్రల్ ఓవర్ రీచ్ అండ్ ఫెడరల్ రైట్స్ మీద మీరు ఓవర్ రీచ్ చేస్తున్నారు. రైట్, కల్చరల్ డెవలప్మెంట్, పొలిటికల్ డిఫరెన్సెస్ ఇవన్నీ ఉన్నప్పుడు సౌత్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టినప్పుడు మీరు రిలీజియస్ మీద ఎక్కువగా మీరు రిలీజియస్ మనోభావాలు రెచ్చగొడుతూ ఉన్నారు. సో నార్త్లోకి సంబంధించి ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వాటిని సెట్ చేసే మనం ఈక్వాలిటీ గురించి మాట్లాడాలి అనేది సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి కొన్ని అభిప్రాయాలు ఈ కాంట్రవర్సీకి సంబంధించి. థ్యాంక్ యూ, నమస్కారం.